రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో అధికార పార్టీ సైతం బస్ యాత్రను చేపట్టింది. విజయవాడకు చేరుకునేసరికి బస్ యాత్రపై ముఖ్యమంత్రి మీద రాళ్ల దాడి జరిగినటువంటి ఘటన యావత్ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటనను అఖిలపక్షం అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వరకు తెలుసుకుందాం. సార్, ఇవాళ ఈ జరిగిన ఘటనను మీరు ఎలా భావిస్తున్నారు? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్కార్ అవార్డు వచ్చింది కదా కోడికత్తి కేసులో. దీనికన్నా పెద్ద అవార్డ్స్ ఇంకా లేవు కదా. ఏ అవార్డు కోసమని ఈరోజు యాక్షన్ చేస్తున్నారు? మేము అడుగుతున్నాం. ఇంకా ఆస్కార్ని మించిన అవార్డు లేవు. మీ నటనకు ఆల్రెడీ కోడికత్తి ద్వారా మీకు ఆస్కార్ అవార్డు వచ్చేసింది. తర్వాత దాన్ని మించిన అవార్డు లేవు. ఏ అవార్డు కోసం ప్రయత్నం చేస్తున్నారని మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అసలు ఇక్కడ ఫెయిల్యూర్ ఎవరు? ఆడలేక మధ్యల మీద పడినట్టు మీరు ఫెయిల్యూర్, మీ డీజీపీ ఫెయిల్యూర్, మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. అసలు హత్యా ప్రయత్నం అంటున్నారు. ఆ చిన్నది ఏదో వచ్చి ఇక్కడ తగిలితే హత్యా ప్రయత్నం. కోడికత్తి ఉంది, ఆ కత్తి చూసారు మీరు? అది పొడిస్తే 1 సెంటీమీటర్ కూడా లోపలికి పోదు. దాన్ని చేతి మీద పొడిపించుకొని ఆ రోజు పెద్ద డ్రామా వేశారు. ఇది డ్రామాల కన్నా పెద్ద డ్రామా ఈ డ్రామా. మళ్ళా అదొకటి మించి ఒక సీఎం గారికి దెబ్బ తగిలితే ఎవ్రీథింగ్ టెలికాస్ట్ చేస్తున్నారు. ఆయనకి తుడిచేది, ఆడ ప్లాస్టర్ వేసేది, ఇవన్నీ కూడా. అంటే డ్రామాలకు దయచేసి తెర వేయాలి. మీరు నెక్స్ట్ సినిమాలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఎట్లా ఓడిపోతున్నారు 2024లో. రెడీగా మీరు సినిమాల్లోకి వెళ్తే ఆస్కార్ని మించిన అవార్డులు మీరే సృష్టించుకొని ఇంకో అవార్డు పెట్టి ఆ అవార్డు తీసుకోగలరు. ఖచ్చితంగా చెప్తున్నాం. ఇటువంటి డ్రామాలు ఇంకా ఆపండి. మీరు చేసుకొని డ్రామా చేసి ఎవరి మీదో మాట్లాడడాన్ని మేము తీవ్రంగా జనసేన నుంచి ఖండిస్తున్నాం. సార్, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వైసీపీ నాయకుల తీరు పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తూ అంటే క్యాడర్ని హింసకు ప్రేరేపించేలా మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా భావించాలి? పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ఈరోజు అక్కడ ఏదో జరిగింది. అక్కడ ఫెయిల్యూర్ ఎవరు? మీ ప్రభుత్వం ఫెయిల్యూర్, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఫెయిల్యూర్. దానికి మీరు ధర్నాలు చేయడం అంటే మీ ప్రభుత్వం మీదే మీరు ధర్నాలు చేస్తారా? రాష్ట్రమంతా ధర్నా అంటే అది అంబేద్కర్ గారి జయంతిలో ఆయనకి ఏదో నివాళులు అర్పించి అంబేద్కర్ అమర్ రహే అనే అనాల్సిన చోట కూర్చొని ఈరోజు ధర్నాలకు చేయడం ఎంత మాత్రం సమంజసము? ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ డ్రామాలకు తెరాపండి. వెంటనే 2024 తర్వాత మీరు సినిమాల్లోకి వెళ్ళి నటరాజ్ చక్రవర్తి కావాలని మేము కోరుకుంటాం. సార్, ఇవాళ మీరు ఎలా భావిస్తున్నారు అండి? ఇవాళ జగన్ మీద జరిగిన దాటిని టీడీపీ ఏ విధంగా భావిస్తుంది? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పరిపాలన కానీ, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం కానీ, ఈ విధంగా హత్యాకాండను ప్రేరేపించే పరిస్థితి లేదు. నిన్న జరిగిన ఘటన చూస్తే, మొన్న ఏదైతే ముందు ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా ఆడాడు, అక్కడ ఒక ఎస్సీకి చెందిన ఒక యువకునికి పైన కేసు నమోదు చేసి కోర్టుకి అటెండ్ కాకుండా ఆ అబ్బాయి ఏ విధంగా 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాడో చూశారు. మళ్ళా ప్రజా సంఘాలన్నీ కూడా కోర్టుకి వెళ్ళి ఆ అబ్బాయికి బెయిల్ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ యొక్క దీనికి సంబంధించి ఏదైతే డ్రామా ఆడుతూ ఉన్నారో రాయి పేరుతో డ్రామా ఆడి ఇంకొక బీసీ యువకులపైన ఎవరిపైన కేసులు పెడతాడేమో అర్థం కావట్లే. అదంతా విచారణ తర్వాత తెలుస్తుంది. కానీ రాళ్ల దాడి జరిగిందా లేదా అనే దానికి సాక్ష్యాలు లేవు. వాస్తవంగా 7 గంటలప్పుడు కరెంట్ ఆఫ్ చేసి ఒక ముఖ్యమంత్రి సభకు 8 గంటల 10 నిమిషాలకు మళ్ళా ఇచ్చినారు. అప్పటికి డ్రామా అంతా ప్లే అంతా ఇదైపోయింది. ఇది ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం ఓట్లు పొందాలి, ఈ రాష్ట్రంలో ప్రజల్ని మన్నలను పొంది వాళ్ళకి 5 సంవత్సరాలు సేవ చేసి వాళ్ళ యొక్క మన్నలను పొందుంటే అది వేరే పరిస్థితి. కానీ ఈరోజు ఇంటికి పరిమితమైపోయినాడు ముఖ్యమంత్రి. సచివాలయంలో వచ్చి కనీసం 100 రోజులు కూడా పరిపాలన చేయాలి ఆయన ఈ 5 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు ఆయనకు ఓటమి భయం పట్టుకునింది. ముందుగానే పులివెందులో కూడా గెలిచే పరిస్థితులు, మన పులివెందుల పర్యటన బస్సు యాత్ర చూస్తే 100 మంది కూడా లేరు అక్కడ. ఇలాంటి సందర్భంలో ఏదైతే కోడికత్తి డ్రామా గత ఎన్నికల ముందు చేసి అధికారంలోకి వచ్చాం, ఈరోజు ఈ యొక్క రాయి డ్రామాతో మళ్ళా అధికారంలోకి రావాలని భావించినట్టుంది. అదే కాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు పైన ఆరోపణలు చేస్తూ వాళ్ళు ధర్నాలు చేశారు. నిన్న రాత్రి అంబేద్కర్ విగ్రహాల వద్ద చెప్పులు చూపిస్తూ వాళ్ళ ప్రవర్తన చూసాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీ మారిగా హంతకుల కుటుంబాల నుంచి రాలా. తెలుగుదేశం పార్టీ ఒక నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు
మారు పేరైన చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కానీ అదే చంద్రబాబు గారు ఇవాళ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినప్పుడు క్యాడర్ని ప్రేరేపించేలా అంటే రాళ్లతో కొట్టండి అధికార పార్టీ వాళ్ళని విధంగా మాట్లాడడం ఎంతవరకు సంబంధించింది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చంపేయండి, చంద్రబాబు నాయుడు గారిని కాల్చేయండి, ఈ విధంగా మాట్లాడాడు. మేము ఆ విధంగా ఎప్పుడూ మాట్లాడాల. అలాంటి వ్యక్తుల పట్ల నువ్వు ఈ విధంగా మాట్లాడితే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే ఈ విధంగా ఉంటాడని ఆ రోజు సందర్భోచితంగా మాట్లాడడం జరిగింది చంద్రబాబును. ఏ రోజు చంపేయండి నరికేయండి అనేది మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు, మీ ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు, మీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఈ పొద్దు మీ బాబాయిని చంపింది ఎవరు? బాబాయిని చంపిన వాళ్ళే రేపు మా పైన దాడులు చేస్తారు, వాళ్ళని వెంట పెట్టుకొని ఉన్నాడు మా అన్న జగన్మోహన్ రెడ్డి అని మీ చెల్లెలు చెప్తా ఉన్నారు. సమాధానం చెప్పి ఈరోజు హంతకుల దీన్ని ఏ విధంగా మీరు ప్రేరేపించారో, హత్యలు జరిగాయో, ఇంతవరకు కేసు నుంచి ఈరోజు ఏ విధంగా నడుస్తామో మనం చూసాం. నేను చెప్పేది ఏమంటే ఈరోజు రాక్షస పాలనకి మారు పేరు జగన్మోహన్ రెడ్డి. హత్యా ప్రయత్నాలు ఎన్ని చేశాడు, ఎంతమందిని చంపాడో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని తెలుగుదేశం పార్టీ పరంగా ప్రజలందరినీ కోరుకుంటాను. ఓకే, అలాగే సార్ బీజేపీ ఎలా భావిస్తోంది ఈ వైఎస్ఆర్ మీద జరిగినటువంటి ఘటనని? నిన్న జరిగిన ఘటనను భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. అయితే ఘటన పైన అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర పోలీసు యంత్రాంగం పైన ఉంది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు విపక్ష నేతలపైన ఇలాంటి దాడులు జరిగినప్పుడు వ్యంగ్యంగా వెటకారంగా ప్రజలు విసిగిపోయినప్పుడు తమ యొక్క నిరసనను తెలియజేసేదానికి అనేక విధానాలు ఉంటాయి. ది వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ డిస్ప్లేజర్, దెర్ ఆర్ మెనీ వేస్ అని ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తారని సాక్షాత్తు డీజీపీ గారు కూడా గతంలో చెప్పడం జరిగింది. అంటే ఇవాళ ప్రజాకంటక పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో నష్టపోయినటువంటి, తీవ్రంగా నమ్మి మోసపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఈ రకంగా ఈ చర్యలకు తెగబడ్డారా, లేక పూర్తి సంరక్షణ బాధ్యతలు చేపట్టవలసినటువంటి అధికారము బాధ్యత కలిగిన యంత్రాంగము ఇవాళ నిశ్చేష్టులై చూస్తూ ఈ రకమైన సంఘటనలు జరుగుతుంటే ఊతమిస్తూ, అంటే ఒక రకమైనటువంటి సానుభూతిని పొంది ఎన్నికలలో గెలిచేందుకు ఒక పన్నాగంలాగా, ఒక ప్రీ ప్లాన్డ్ డ్రామాలాగా తలపించే విధంగా ఉంటే పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది? కాబట్టి ఈ రాష్ట్రంలో డీజీపీ గారు కొనసాగడానికి అర్హత లేరు. ఆయనకి అర్హత లేదు, అర్హత కోల్పోయారు. కాబట్టి డీజీపీగా కొనసాగేటువంటి నైతిక అర్హత కోల్పోయినటువంటి డీజీపీని వెంటనే తొలగించాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి కూడా సరైన రక్షణ కలిగించలేని పోలీసు యంత్రాంగాన్ని నమ్మి మేము ఎలా ఈ సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోగలము? ఈ రౌడీ మూకను, ఈ దౌర్జన్యాలకు అలవాటు పడ్డటువంటి వైఎస్ఆర్ పార్టీ నేతలను సామాన్య ప్రజలు ధైర్యంగా ఎన్నికలకు తమ ఓటు హక్కు వినియోగించేందుకు పోలింగ్ బూత్ దాకా ఎలా రాగలరు? కాబట్టి వెంటనే డీజీపీని తొలగించారు. గతంలో బీజేపీ అమిత్ షా గారు తిరుపతికి వచ్చిన సందర్భంలో టీడీపీ శ్రేణులు కూడా దాడులకు పాల్పడ్డాయి. దీన్ని ఎలా భావించాలి? అప్పుడు టీడీపీ శ్రేణులతో దాడులు చేసింది, అది సమంజసంగా ఉండింది? ఖచ్చితంగా ఎప్పుడు ఎక్కడ ఎవరిపైనా దాడి జరిగినా భారతీయ జనతా పార్టీ సహించదు. మేం కాదు, ప్రజలే సహించరు. ప్రజలు ఆ రకమైనటువంటి దాడులను ప్రోత్సహించినా చేసినా కూడా వాళ్ళకి సరైన రీతిలో తగు సమయంలో గుణపాఠం చెప్పక తప్పదు. అయితే నిన్న జరిగినటువంటి ఘటనలో అనుమానాలు ఉన్నాయి. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసేటువంటి క్రమంలో దానికి ఉండాల్సినటువంటి మినిమం ఇంగ్రీడియంట్స్ ప్రిలిమినరీ ఎంక్వైరీ జరగకముందే మీరు రాజకీయ ఉద్దేశంతో విపక్షాలు దాడి చేయించారని ఎలా చెప్పగలుగుతారు? అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలు, మంత్రులు ఇవాళ తెగబడి నిస్సిగ్గుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. పోలీసు యంత్రాంగం మీ చేతిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీ పాలన ఉంది. మరి మీరు సరైనటువంటి ఎంక్వైరీ ఎవరి మీద వేయాలి, ఎవరు దోషులుగా ఎవరిని ఫిక్స్ చేయాలి ముద్దాయిలుగా? కాబట్టి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరిగి అసలు దోషులు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేతిలో మోసపోయినటువంటి వాళ్ళ, లేక గతంలో జరిగినటువంటి కోడికత్తి లాంటి డ్రామాలు అంటే నాటకాలు ఎలా జరిగాయో వాటిని తలపించే విధంగా ఈ ఘటన ఉందనే విషయాలు తేటతెల్లం కావాలి. ప్రజల యొక్క అనుమానాలు నివృత్తి చేయాలి. రాష్ట్రంలో ముఖ్యమంత్రిపై జరిగినటువంటి దాడి పట్ల పూర్తి విచారణ జరిగి వాస్తవాలు వెలికి పెట్టాలని చెప్పేసి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఎల్లైతో రవి, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.